చూడండి మన టీఆర్పీస్ ఎక్కడుండే వాళ్ళం ఎక్కడికి పడిపోయాము. దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది. కొంచెం పక్క ఛానల్ అయినా చూడండమ్మా. ఆ ప్రైమ్ టైంని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం. అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి? మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది. మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోకపోతే ఎలాగా? చూస్తున్నాం సార్. చూడలేదు కానీ జీరోకి తోసేయండి. ఓ పని చేద్దాం, ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం. ఇక్కడ చూడు, ఒక్క దిల్సుఖ్ నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగేశారు. 1 వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు. మనం జస్ట్ వార్తగా చెప్పాం. ఓ పని చేద్దాం, మనం కూడా సెక్స్ కథల్ని ప్రేమ కథలుగా నడుపుదాం. దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దేనికి సార్? సెక్స్ అనేది జనానికి సంబంధించింది కాదా? అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ. దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే. హలో సార్, దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి. ఈ తమిళ చూడండి, ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు 20 మిలియన్ వ్యూస్. కానీ మన జనపక్షమో 2000. డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా. మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు. ఇవి ప్రేమ కథలు ఏంటి సార్? ఎందుకు కావు? పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి. ఎదురైనప్పుడు తెలుస్తాయి. మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి. ఓకే సార్. ఓకే సార్. గ్రీన్ టీ తీసురా. ఇరా, కాఫీ మానేసావా? వీర్రాజు గారు డైట్ ఫాలో అవుతున్నాను సార్. ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఇంకా తెలీదు, ఇప్పుడే మొదలెట్టాను సార్. ఓ, ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో. ఓకే సార్. మన పిఆర్ఓకి కాంటాక్ట్ లోకి వెళ్ళమని మన ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో. అలా ఆలోచించండి అమ్మా. ఓకే సార్. అబ్బా, వీడెవడే బాబు, రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేయి. హే దివ్య, ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు? ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడొచ్చు కదా. ఫ్రాంక్లీ దివ్య, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇది ప్రాబ్లం. కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా, తను మీడియాలోనే వర్క్ చేస్తాడు. తనకి చెప్తే షీ టీం వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు. చెప్పు చూడు, ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో. ఓకే. హాయ్. హాయ్. మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా. ఎక్కడో చదివాను, అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని. నువ్వు నీ ప్రేమను పడేస్తున్నావు. సార్, రేపు రిపోర్ట్ అయింది సార్. ఎక్కడ? ఇంకా డీటెయిల్స్ రావాలి సార్. బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ అయ్యండి, తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్. ఇష్యూ నేను చేద్దాం సార్. వెంకట్, ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు, బోరింగ్ కంటెంట్. జనానికి కూడా తెలుసు, 2 రోజులు అడావిడి చేసి వదిలేస్తారని. అతిపెద్ద అవినీతి సార్. అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్. ఓ పని చేయండి, వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి. అది స్క్రోలింగ్ వేయటం ఏంటి సార్? మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకట్. ఆ ఫిల్మ్ డెస్క్ వాళ్ళతో కూర్చోండి, మీటూని మళ్ళీ లేపుదాం. అది మాత్రం బోరింగ్ కాదా సార్? నీ ఏజ్ అంతా? 35 సార్. మీడియాకి వచ్చి 10 సార్. ఇక్కడ 20. ఏం నేర్చుకున్నావు వెంకట్? వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి. హాయ్. హాయ్. స్మాల్ ఫేవర్. ఇన్స్టిట్యూట్లో ఒకడు బాదర్ చేస్తున్నాడు. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వే లిఫ్ట్ చేయి. హాయ్ దివ్య, ఏంటి డ్రెస్ త్వరగా వెళ్ళిపోయావా? ఈరోజు డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసు. హలో, ఎవరు? కట్ చేశాడు. నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా. పోలీస్ వరకు ఎందుకు? ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా? మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు. సార్, తన పేరే సమీర. మనం చెప్పింది తన గురించే. కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా, కౌంట్ ఇంపార్టెంట్. లిస్టు చాలా పెద్ద సార్. ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి సార్.
ఆ ఎవిడెన్స్లతో మనకు పనేటి ఆ లాక్కోడాలు పీక్కోడాలు వాళ్ళ తలనొప్పి. ఓపెన్గా మాట్లాడుతుందా? ఎస్ సార్. మొబైల్లో సరిగ్గా తెలియట్లేదు. బాగుంటుందా మరి? బాగుంటుంది సార్. దాని బాధ గురించి తర్వాత. బాగోకపోతే అన్ని గంటలు దాన్ని ఆవిడ చూస్తాడు. ఓకే సార్. మూర్తికి డీటెయిలింగ్ చేయి. అలాగే సార్. ఓకే. హాయ్. వెళ్దామా? ఐ థింక్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. మేము చెప్పాం కదే తను చాలా మంచోడని. హాయ్. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇఫ్ నాట్ పర్సనల్ ఒకటి అడగొచ్చా? యా, ప్రియురాలు ఏంటి? నథింగ్ పర్సనల్. ఫ్యూచర్లో ఐ వాంట్ డైరెక్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ, జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం అంతే. సో నైస్. కెన్ ఐ టేక్ ఎ పిక్చర్? షూర్. బుడగలనిత ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్. సబ్స్క్రైబర్స్ నెంబర్ చూడండి. అవును సార్. న్యూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వ్యూవర్షిప్ ఉండట్లేదు సార్. కరెక్టే కదా మరి. మీరన్నట్టే సెక్స్ క్రైమ్కి మించిన న్యూసే లేదు సార్. చెప్పానుగా ముందే, దాన్ని ఫాలో అయిపోవడమే. ఓకే సార్. ఏం చూస్తున్నావురా? ఫోన్లో ఎవర్రా పిల్ల? ఫస్ట్ అవర్లోనే దాని పిక్స్ చూస్తున్నావంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి, లేదా అమ్మాయి మీద అంత కోరికైనా అయి ఉండాలి. అదేం లేదు సార్, మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు. ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది. నిజం చెప్పు. అది కాదు సార్. తప్పేముంది లేరా, కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే. చలం ఊరికే అనలేదురా, పక్కలెక్కని ప్రేమలు ప్రేమలే కావని. మనం నచ్చాలే గాని ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. హాయ్. బిజీగా ఉన్నావా? లేదు. ఈ మూవీ చూసావా? మ్హూ. నీకు చూపించాలనిపించింది. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ. ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు, కానీ కలిసినప్పుడల్లా చూద్దాం. ఆగు. ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నావు? చూడు, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. సో ఎలా అనిపించింది? మోర్ దెన్ లవ్ నాకు కొంచెం సెక్షువల్గా అనిపించింది. డిఫరెన్స్ ఏంటి? మ్హూ. చెప్పడానికి ఏం లేనప్పుడు మేబీ సెక్స్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా. ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి. నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఐ విష్ యూ టు బి ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్. యాక్చువల్లీ యూ స్మెల్ వెరీ డిఫరెంట్. ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని, అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు.